సంగీత విద్వత్సభ ఆధ్వర్యంలో 76వ వార్షిక సంక్రాంతి సంగీత నృత్యోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో 76వ వార్షిక సంక్రాంతి సంగీత నృత్యోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి సంస్థ కార్యదర్శి వక్కలంక రామకృష్ణ అధ్యక్షత వహించగా సంగీత విద్వాంసురాలు కీర్తన కర్రి భామిరెడ్డి, డాక్టర్ ఎస్వి రావు, చావలి సూర్యకుమారిలు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 10వ రోజు కార్యక్రమంలో భాగంగా కాకినాడకు చెందిన డాక్టర్ ముళ్లపూడి నాగేశ్వరరావు, చిల్డ్రన్ స్పెషలిస్ట్, కాకినాడ ఇంపెరల్ షిప్పింగ్ కంపెనీ స్టీమర్ ఏజెంట్ అండ్ స్టీవ్ డోర్స్ సౌజన్యంతో చెన్నైకి చెందిన సంగీత విద్వాంసురాలు జేబీ కీర్తన గాత్ర కచేరీ జరిగింది. సంగీత విద్వాంసురాలు జేబీ కీర్తన గాత్రం చేయగా విజయనగరంకు చెందిన వయలిన్ విద్వాంసులు, నూజివీడుకి చెందిన మృదంగం విద్వాంసులు మంగళగిరి శ్రీధర్, వైజాగ్కు చెందిన మోగీ సింగ్ విద్వాంసులు గుట్టుముక్కల వెంకటేష్ వాయిద్య సహకారం అందించారు. ఆద్యంతం జరిగిన కీర్తన గాత్ర కచేరీ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో వక్కలంక రామకృష్ణ, గట్టి శ్రీకృష్ణదేవరాయ వెంకట్రావు, ఎం భారతలక్ష్మి, ఆలపాటి లక్ష్మీ సుభద్ర, అయ్యగారి వెంకటేష్, మంతిన కృష్ణంరాజు, నల్లమిల్లి మణిబాబు, చావలి సూర్యకుమారి, రాజ్యలక్ష్మి, పెద్ద సంఖ్యలో సంగీతాభిమానులు, రసజ్ఞులు పాల్గొన్నారు. సంగీత విద్వత్సభ 10 రోజుల సంక్రాంతి ఉత్సవాలు చాలా అద్భుతంగా జరిగాయి. చాలామంది ఊళ్ళో ఉన్నటువంటి కాకినాడ చుట్టుపక్కల కాకినాడ ప్రాంతంలో ఉన్నటువంటి సంగీతాభిమానులందరూ వచ్చి చాలా చక్కగా సంగీతాన్ని ఆస్వాదించారు. వారికి అంతే కూడా కృతజ్ఞతలు. మాకు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి సహకారం అందించినటువంటి స్పాన్సరర్స్కి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఇతర మిత్రులకి అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు చేసుకుంటున్నాం. మీ అందరి ప్రోత్సాహంతో వచ్చేది కూడా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఇంకా చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తాం. అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమాలకు సంబంధించినటువంటి వివరాలు మన మిత్రుడు వెంకట్రావు కొన్ని చెప్తారు. చాలా గొప్ప కార్యక్రమాలు మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలకి అనేక మంది వచ్చి హాజరై ఆనందించి మమ్మల్ని కళాకారుల్ని అభినందించి వెళ్ళడం. అంతేకాకుండా ఈ కళ ఏదో కొంచెం మరుగున పడిపోతుందనేటువంటి భావాన్ని పక్కకు తోసేసి ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్తుంది అనేటువంటి ఉద్దేశాన్ని అందరికీ కలిగించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ విషయంలో మాకు సహకరించినటువంటి ప్రెస్ మీడియా వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే వీటికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.